హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదే మిల్లెట్ దోశ. దీంట్లో నేను సజ్జలు వాడానండి. సజ్జ దోశ ఇంకొక రెసిపీ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ రెసిపీ కూడా ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే దీని ప్రాసెస్ చూసేద్దాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని 1 ఫుల్ కప్ ఆఫ్ రైస్ యాడ్ చేశాను. అండ్ సేమ్ అదే కప్ ఆఫ్ సజ్జలు వేసాను. అండ్ సేమ్ 1 కప్ ఆఫ్ మినప్పప్పు వేసాను. 3 ఈక్వల్ మెజర్మెంట్స్, 1 కప్ ఆఫ్ రైస్, 1 కప్ ఆఫ్ మినప్పప్పు అండ్ 1 కప్ ఆఫ్ సజ్జలు యాడ్ చేశాను. అండ్ దాంట్లోనే 1 టీ స్పూన్ ఆఫ్ మెంతులు యాడ్ చేశాను. మెంతుల వల్ల మంచిగా సాగుతాయి దోశలు. దీన్ని వాటర్తో క్లీన్గా వాష్ చేసేసి 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని నేను అటుకులు యాడ్ చేశాను. ఏ కప్పుతో బియ్యం వేసాను అదే కప్పుతో అటుకులు కూడా వేరే బౌల్లో నానబెట్టేశాను, క్లీన్గా వాష్ చేసేసి. 6 అవర్స్ నానిన తర్వాత వీటన్నిటిని మంచిగా వాటర్తో క్లీన్ చేసేసి మిక్సీ పట్టుకొని మరో 6 అవర్స్ ఫర్మెంట్ అవ్వనివ్వాలి. ఫర్మెంట్ అయిన పిండిని మంచిగా దాంట్లో సాల్ట్, షుగర్ యాడ్ చేసేసి నేను దోశ మాదిరిగా వేసేసాను, రెగ్యులర్ దోశ లాగా. మన ఛానల్లో ఇంకా మిల్లెట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒకసారి అన్ని రెసిపీస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అన్నీ ఒకసారి చెక్అవుట్ చేయండి. మంచి హెల్తీ రెసిపీస్ అండి. చూడండి, పిండి మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. 6 అవర్స్ తర్వాత నార్మల్ యాజ్ యూజువల్ దోశ మాదిరిగా వేసేసుకున్నాను. దీన్ని మీరు చట్నీతో కానీ ఏదైనా పికిల్తో కూడా